అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 21వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నందు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది. నేడు మిమ్ములను షూషను కోటలోనికి వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న పానదాయక అధికారి అయిన నెహెమియాను సంధించవలనని కోరుచున్నాను. నెహెమియా అను మాటకు యెహోవా నాకు ఆదరణ అనుటియే అర్థమునై ఉన్నది. పార్సికుపు రాజైన అర్తహషస్త యొక్క పానదాయక అధికారిగా ఉండినప్పటికీ కూడాను ఆయన యొక్క హృదయం నందు యెరూషలేమును గూర్చిన ప్రేమ అగ్నిగా రగులుకొని మండుచుండేది. ఇజ్రాయేలు యొక్క సమాచారమును, చెరపట్టబడిన వారిలో శేషించిన యూదుల యొక్క సమాచారమును ఆయన జాగ్రత్తగా విచారించి తెలుసుకొనేను. తానంటూ తన పని అంటూ స్వార్థముతో తిని నిద్రించి మౌనముగా కూర్చుండక, యెరూషలేము కాల్చివేయబడి యూదులు గొప్ప వేదనను అనుభవించుటను తెలుసుకున్నప్పుడు ఆయన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖించి ఉపవాసముండి గోజాడి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 4 మరియు 5 వచనములు. ఒకరి భారమును ఒకరు భరించి క్రీస్తు యొక్క నియమమును నెరవేర్చుడి అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఒకరి దుఃఖమును ఒకరు భరించి ఒకరి కొరకు ఒకరు ప్రార్థించున్నట్లు మనము పిలువబడి ఉన్నాము. అట్టి ఆసక్తితో కూడిన ప్రార్థన ఒక గొప్ప విడుదలను, సమాధానమును నిశ్చయముగా తీసుకుని వచ్చును. నెహెమియా యొక్క దుఃఖకరమైన ముఖమును రాజు చూచెను. రాజునకు ఎల్లప్పుడూ ఉత్సాహముగా ద్రాక్షరసమును అందించుచున్న నెహెమియా దుఃఖముతో ఉండుటకు గల కారణము ఏమిటి అను సంగతిని తెలుసుకొనుటకు కోరాను. ప్రేమతో నెహెమియాను చూచి, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి అని విచారించెను. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఆత్మలో ఆనందించుచున్న ఒక జీవితమును గలవాడై ఉండెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆయన ధవళవర్ణుడును రత్నవర్ణుడైన వాడు. అదే సమయమునందు మనుషుల యొక్క పాపమును దోషమును మోయిట చేత ఆయన దృక్కాకాంతుడాయను. నిశ్చయముగా ఆయన మన శ్రమలను వహించి మన దుఃఖములను భరించెను. ఆయనను బైబిల్ గ్రంథము వేదంతో నిండినవాడు అని చెప్పుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. అది ఆయన వలన సహజముగా ఏర్పడిన దుఃఖము కాదు, మన యొక్క దుఃఖమును మోయిట చేత వచ్చిన ఫలితము. పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపము ఆయను. ఎట్టి దోషమునైనను తలంచి కూడా చూడని ఆయన దోషుల్లో ఒకటిగా ఆయన ఎంచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. నెహెమియా యొక్క దుఃఖమునకు గల కారణమును కనుగొని రాజు యెరూషలేమును కట్టుటకు కావలసిన సమస్తమును ఇచ్చున్నట్లుగా ఆజ్ఞాపించాడు. మీరును మీ యొక్క జీవితం నందు కనబడుచున్న లోపమును, నేరముల కొరకు దుఃఖముతోనూ విలాపముతోనూ కన్నీటితోనూ విజ్ఞాపన చేయుచున్నప్పుడు కోల్పోయిన సమస్తమును పరమ తండ్రి తిరిగి దయచేయును. దేవుని బిడ్డలారా, నెహెమియా యొక్క భక్తి వైరాగ్యం మీలో కూడా ఉండవలెను. నీటి ధ్యానమునకై, నా దేవా నా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. నెహెమియా గ్రంథము 13వ అధ్యాయం 31వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 62, 63 మరియు 64 అధ్యాయము. సాయంత్రము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.